శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం అరిషడ్వర్గాల గురించి తెలుసుకుందామండి. అరిషడ్వర్గాలంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఇవి అందరిలోనూ కొద్దో గొప్ప ఉంటాయి. అయితే వీటిని అరి అంటున్నారు. అరి అంటే శత్రువు అని అర్థం. ఏ విధంగా శత్రువులు అవుతాయి, ఎందుకు శత్రువులు అవుతాయి అంటే ఇవి ఉండవలసినంత వరకు ఉంటే పర్వాలేదు, ఇవి శృతి మించితే ఇవే మనకి హాని చేస్తాయి గనక వీటిని శత్రువులు అని చెప్పడం జరిగింది. ఇందులో ఒక్కొక్కరి గురించి మనం తెలుసుకుందాం. మొదటిది కామం. కామం అంటే కోరిక. కోరిక అంటే మామూలుగా ధర్మార్థ కామ మోక్షాలని చెప్పని మనకు పురుషార్థాలు 4 చెప్పబడుతూ ఉంటాయండి. మన సంకల్పం చెప్పేటప్పుడు కూడా పూజల్లో వాటిలో ధర్మార్థ కామ మోక్ష చతుర్వేద ఫల పురుషార్థ సిద్ధార్థం అని చెప్పి చెప్తూ ఉంటాం మనం మామూలుగా. అందులో వచ్చే కామం కాదండి ఇది. కామం అనేది ఒక కోరిక. కోరిక అనే ఇది మొదటిది కోరిక. రెండవది క్రోధం. అది తీరకపోతే కలిగేటటువంటి మనోస్థితిని క్రోధం అని చెప్పని చెప్తారు. మూడవది వచ్చి లోభం. దాని యందు అది ఆ కోరిక సిద్ధించిన తర్వాత అది లేదు, అది సిద్ధించకపోయినా కూడా అది కావాలి కావాలి అని చెప్పనని దాన్ని అనేక విధాలుగా ఊహించుకుంటూ దానివల్ల వచ్చేటువంటి సుఖాల్ని, దానివల్ల వచ్చే సౌకర్యాల్ని ఆలోచిస్తూ దాని మీద ఎక్కువ భ్రాంతి పెంచుకోవటాన్ని లోభం అని చెప్తాం. తర్వాత మోహం. 4వ లక్షణం మోహం. మోహం అంటే దానిని విడిచిపెట్టే ఉండలేనటువంటి స్థితి ఒకటి. తర్వాత ఏం చెయ్యాలో చెయ్యక్కర్లేదో చేయకూడదో తెలియనటువంటి ఒక తమకమైన స్థితిలో పడి ఉండడాన్ని మోహం అని చెప్పి చెబుతారు. మరొకటి తోచదేక ఆ స్థితిలో, దాన్ని మోహం అని చెబుతారు. 5వది ఒకవేళ అదే సిద్ధించింది అనుకోండి, 5వది మదం అనే పేరుతో చెప్పబడుతూ ఉంటుంది. అంటే ఆ వస్తువు తనకు ప్రాప్తించింది అనుకోండి, ఆహా ఇక నా అంతటి వాళ్ళు లేడు కదా అని చెప్పనని విర్రవీగేటటువంటి లక్షణం కనబడుతుంది. దాన్ని మదం అని చెప్తారు. 6వది మాత్సర్యం అండి. నాకు వచ్చింది సరే బాగానే ఉంది, అది ఇంకొకళ్ళకు ఉంటే ఓర్చలేని తను. దీన్ని మాత్సర్యం అనే పేరుతో చెబుతూ ఉంటారండి. స్థూలంగా చెప్పాలంటే ఆ పదాలకు అర్థాలు ఇవి.